హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. పచ్చి కొబ్బరి, పచ్చి కారం అండ్ అల్లం వేసి ఇవాళ మనము బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము. మస్తు టేస్ట్‌గా ఉంటుందండి. రోటీలోకి, చపాతీలోకి, అలాగే రైస్‌లోకి, వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తిన్నామంటే సూపర్‌గా ఉంటుంది. అండ్ పప్పుచారు, రసం అంచుకు సైడ్ డిష్‌లా గూడంగా బావుంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను 1 కేజీ దాకా బెండకాయలు తీసుకున్నాను. ఈ బెండకాయలను వాటర్‌లో నీట్‌గా కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత బెండకాయలను కంపల్సరీగా కాటన్ క్లాత్ తోటి తుడిచేసుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఒక 2, 3 నిమిషాలు మనము ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకున్న తర్వాత ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయలన్నీ గూడంగా మనము ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుందాము. మరీ పెద్ద సైజుగా కాకుండా, చిన్నవిగా కాకుండా మీడియంగా ఇలా ముక్కలనేది కట్ చేసేసుకోవాలి. ఇలా బెండకాయలను కట్ చేసుకునేటప్పుడు మీరు కంపల్సరీగా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి నీట్‌గా. ఇలా అన్ని బెండకాయలు గూడంగా 1 కేజీ తీసుకున్నాం గదా! మొత్తం బెండకాయలన్నీ గూడంగా ఇలా నేను కట్ చేసేసుకొని తీసేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా! అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ బెండకాయలో జిగురుతనం అనేది లేకుండా ఉండాలంటే ముందుగా ఈ బెండకాయలను కాసేపు వేపుకోవాలి. ముందుగా అయితే మనము ఫ్రైకి ఇక్కడ పచ్చి కొబ్బరి అయితే తీసుకోవాలి. ఇంత కొబ్బరి అయితే సరిపోతుంది. 1 కేజీ వాడుతున్నాం కాబట్టి బెండకాయలు ఇంత కొబ్బరి కావాలి. అండ్ పచ్చిమిర్చి ఒక 15 దాకా పచ్చిమిర్చిని తీసుకోండి. ఎండు కారం వాడతలేము, పచ్చిమిర్చితో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు అండ్ అల్లం ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని పీల్ తీసేసుకొని తీసుకోవాలి. ఇలా ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి వేసుకొని చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కొబ్బరిని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే గ్రేటర్ తోటి తురిమేసుకోవచ్చు గూడంగా. నేనైతే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు ఈ కొబ్బరిలోకి మీరు వాటర్ అనేది యాడ్ చేయొద్దు. పొడి పొడిగానే ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్నాం గదా! కొబ్బరి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, కొబ్బరి అనేది ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇదంతా గూడంగా ఒక బౌల్లోకి లేదంటే ప్లేట్లో తీసి పెట్టేసుకుందాము. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసుకొని ఇందులోనే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, అల్లం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఇందులో గూడంగా వాటర్ అనేది యాడ్ చేయకుండానే మిక్సీ పట్టేసుకోవాలి. కచ్చాపక్కగా కాకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మనము చూస్తున్నారు కదా, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనము ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇలా వెడల్పాటి ప్యాన్ అయితేనంటే ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసుకొని ఇందులోకి బెండకాయ ముక్కలు వేసేసుకొని వేపుకోవాలి. బెండకాయ ముక్కలను ఒక 5 నిమిషాలు పడుతుందండి టైము వేపుకోవాలి. ముందు మనం బెండకాయలు ఆయిల్లో వేసేసుకున్నాం కదా, ఇప్పుడైతే జిగురు రాదనమాట. ఒక 2 నిమిషాలు ఇలా వేయించుతూ ఉన్నాం కదా, మనం ఇందులో జిగురు అనేది వచ్చేస్తుంది బెండకాయకి. కొంచెం బెండకాయ హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో జిగురు అనేది వస్తుంది. ఇలా కంటిన్యూస్గా మనం కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు మనకు జిగురుతనం అనేది లేకుండా విడివిడిగా అవుతాయి అన్నమాట బెండకాయలు. ఫ్లేమ్ను మీడియంలో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఈ బెండకాయలను ఇలానే వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ బెండకాయలు అనేది ఇలా అవుతాయి అన్నమాట. జిగురుతనం అంతా పోయి మంచిగా నూనెలో వేగుతాయి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకోవాలి. బెండకాయలు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ముందు మనం ఆయిల్లోనే ఫ్రై చేసినాం కాబట్టి ఇప్పుడు తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని మినప్పప్పు కూడా వేసుకోవాలండి. మినప్పప్పు అండ్ శనగపప్పు 2 వేసుకోవాలి. ఫ్రైలో పప్పులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, తినేటప్పుడు పంటికి తగులుతూ క్రిస్పీగా చాలా బాగుంటుంది. మినపప్పు వేసుకున్నాం కదా, కొద్దిగా శనగపప్పు కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక 2 ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి.
తర్వాత కొన్ని కరివేపాకులు వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు ఈ పోపును మంచిగా వేపుకోవాలి. కాస్త ఈ పోపు గింజలన్నీ ఉన్నాయి కదా, పప్పులు మంచిగా వేగాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. పసుపు వేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనము ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ నూనెలో వేగాలి. బాగా కారంగా ఉంటుంది కదా పచ్చిమిర్చి, అల్లం కూడా వాడుతున్నాం కదా, అందుకని దీన్ని మనం నూనెలో కాసేపు మంచిగా వేపుకోవాలి. వేసుకున్న తర్వాత నూనెలో మంచిగా ఒక 2-3 నిమిషాలు నూనెలో వేపుకోండి మంచిగా. ఇలా మీరు పచ్చిమిర్చి వేసుకున్న వెంటనే ఇందులో బెండకాయలు వేయొద్దు. అలా వేసారంటే అంత టేస్ట్ ఉండదు. ఇలా మంచిగా వేగాలన్నమాట. మంచిగా వేగిన తర్వాతనే పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, అప్పుడు మీరు ఇందులోకి కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఇందులో వేసుకుంటేనే బెండకాయకు మంచిగా పడుతుంది కాబట్టి ఇప్పుడే వేసేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వేయించి పెట్టేసుకున్న బెండకాయలు అనేది వేసుకుందాము. బెండకాయలు వేసేసుకున్న తర్వాత ఈ బెండకాయలకి మంచిగా చిల్లీ పేస్టు, అలాగే జింజర్ ఉంది కదా, అదంతా మంచిగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా మీరు డైరెక్ట్గా పోపు గింజలు వేసుకొని అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బెండకాయ వేసుకొని వేపుకున్నారంటే బెండకాయ ఉడకదండి. ముందు జిగురు లేకుండా ఉండాలంటే ఇలా వేయించుకున్న తర్వాతనే సేమ్ ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా, కొబ్బరి వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొద్దిసేపటికి ఈ కొబ్బరి కూడా కొంచెం మగ్గి అంత మంచిగా బెండకాయలో కలిసిపోతుంది. ఒక 2-3 నిమిషాలు పడుతుంది. మంచిగా వేపుకోవాలి. ఇలా ఇక్కడ చూసారు కదా, ఒక 2 మినిట్స్కి ఇలా మంచిగా కలిసిపోతుంది బెండకాయల. అంతే అండి, గుమగుమలాడే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. పచ్చికారంతో, అల్లం ఘాటు, పచ్చిమిర్చితోటి సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చపాతీలోకి బాగుంటుంది, పుల్కాకి బాగుంటుంది, అలాగే రైస్లోకి కూడా మస్తు టేస్ట్గా ఉంటుంది. అలాగే సాంబారు, రసము మనం తినేటప్పుడు సైడ్ డిష్లా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.